భగవంతుడు అడిగితే మాత్రమే వరాలిస్తాడా? మనం అడగకుండా ఏదీ చెయ్యడా? మనం ఎన్నిసార్లని మన కష్టాలని ఏకరువు పెట్టుకున్నా సరే, భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడా లేదా? అసలు మనం చెప్పే మాటలు ఆయనకి వినబడుతున్నాయా? మన భాష ఆయనకు అర్థమవుతుందా? మనం తెలుగులో చెప్పినా, హిందీలో చెప్పినా, తమిళ్‌లో చెప్పినా, ఇంకే భాషలో చెప్పినా సరే, భగవంతుడికి అర్థమవుతుందా లేదా? అని కొన్ని అనుమానాలు కొందరికుంటాయండి. ఈ అనుమానాలని బ్రేక్ చేసే వీడియోనే ఇది. భగవంతుడి పట్ల ఎంతో నమ్మకంతో మీరు వ్యవహరిస్తున్నారా? అయినా సరే మీ కష్టాలని ఎన్ని సార్లు చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదా? ఎంత చెప్పినా సరే కష్టాలు తీరట్లేదు. అయితే మన భక్తిలోనే లోపముందేమో, లేదా మనలో లోపముందేమో, లేదంటే మన పైన భగవంతుడికి అసలు ఇష్టం లేదేమో అని బాధపడుతున్నారా? అయితే మీ అందరి కోసము ఒక మంచి కథని చెప్తానండి. ఈ కథని గనక విన్నారంటే భగవంతుడంటే ఏంటో, మనం చేసే ప్రతి పని యందు భగవంతుడు ఎలా ఉంటాడో, మన మనసులో ఉన్న విషయాలని భగవంతుడు ఎలా తెలుసుకొని మనల్ని అనుగ్రహిస్తాడు అన్న విషయము మీకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈరోజు ఒక మంచి కథని చెప్పుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం. అలాగే గంట సింబల్ ని కూడా ఆన్ లో పెట్టుకున్నారంటే వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేనైతే భగవంతుడి మీద నమ్మకంతో ఉండేవాళ్ళు ఎటువంటి అనుమానాలు పడకుండా, భగవంతుడి మనల్ని ఇంకా కనికరించట్లేదేంటి అని కంగారు పడకుండా ఉండడం కోసం ఈ స్టోరీని మీకు చెప్తున్నానండి. మీకు ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. అనగనగా ఒక గ్రామంలో సుధాముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు, అంతేకాదు పరమ భక్తుడు. కానీ అతని పరిస్థితి చాలా దైన్యంగా ఉండేది. తినటానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి సరైన ఇల్లు కూడా ఉండేది కాదు. చిన్నపాటి గుడిసె మాత్రమే ఉండేది. అందులోనే ఎన్నో కష్టాలని అనుభవిస్తూ, పేదరికాన్ని అనుభవిస్తూ సుధాముడు తన భార్య పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు సుధాముడి భార్య సుధామునితో ఇలా అంటుంది: మీ స్నేహితుడు ద్వారకామయుడు కదా, అతని దగ్గరికి వెళ్లి మన కష్టాలను చెప్తే అతను ఏమైనా సహాయం చేస్తాడేమో, ఒకసారి అడగవచ్చు కదా అని అంటుంది. ఆవిడ అలా అడిగినా సరే సుధామునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినప్పటికీ భార్య సలహా ఇచ్చింది కాబట్టి సరే అని చెప్పేసి ఒప్పుకొని శ్రీకృష్ణుడిని కలవటానికి వెళ్తాడు. స్నేహితుడిని ఏదో ఒకటి ఆశించి వెళ్ళటం సుధామునికి అస్సలు ఇష్టం లేదనమాట. కేవలం తన భార్య కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఖాళీ చేతులతోటి వెళ్తే ఏం బాగుంటుంది? తన స్నేహితుడు కదా, ఎంత భగవంతుడైనా సరే ఆయనకి ఏదో ఒకటి తీసుకెళ్తే బాగుంటుందని అనుకున్నాడు. కానీ ఇంట్లో అటుకులు తప్ప ఏమీ లేవనమాట. తన ఇంట్లో ఉన్న అటుకులని ఒక పాత బట్టలోని మూట కట్టుకొని తన స్నేహితుడికి తీసుకొని వెళ్ళాలి అని నిశ్చయించుకొని బయలుదేరతాడు. స్నేహితుడనైన శ్రీకృష్ణుడిని కలుస్తాడు. సుధాముణ్ణి చూడగానే శ్రీకృష్ణుడు ఎంతో ఆనంద పరవశంతో తన సింహాసనం మీద నుంచి పరిగెత్తుకుంటూ దిగివచ్చి తన స్నేహితుడు సుధాముడిని కౌగిలించుకుంటాడు. తన స్నేహితుడిని సుధాముడిని తన సింహాసనం ఉంది కదా, బంగారపు సింహాసనము, దానిపైనకు తీసుకెళ్లి కూర్చోబెట్టి తన స్వహస్తాలతో తన చేతులతోటి అతని పాదాలను కడుగుతాడు. అయితే ఈ దృశ్యం చూసి ద్వారక మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఒక సాధారణ స్నేహితుడు చూస్తే పేదవాడిలాగా ఉన్నాడు, ఇతని కాళ్ళు పోయి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కడగటం ఏమిటి అని ఆశ్చర్యంలో మునిగిపోతూ ఉంటారనమాట. తర్వాత శ్రీకృష్ణుడు నవ్వుతూ, మిత్రమా, నా కోసం ఏం తీసుకొచ్చావు అని ప్రేమగా అడుగుతాడు. ఇంత పెద్ద భవనంలో ఇంతమంది జనాల ముందు అంత చిన్న అటుకుల మూటని తీసి ఇవ్వటానికి సిగ్గుపడుతూ ఉంటాడు సుధాముడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు అతని చేతిలో ఉన్న అటుకుల మూటని బలవంతంగా లాక్కుని ఎంతో ఇష్టంగా గుప్పెడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకుని తింటాడు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడి ప్రేమను చూసిన సుధాముడు తన యొక్క పరిస్థితిని చెప్పటానికి వెనకాడతాడు. ఇంత ప్రేమగా చూసుకుంటున్న స్నేహితుడి ముందు నా యొక్క పేదరికము, నా పరిస్థితిని చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్న ఉద్దేశంతో అతను ఏదైతే అడగటానికి అక్కడికి వచ్చాడో వాటిని అడగకుండానే వెనుతిరుగుతాడు. ఇంటికి బయలుదేరిన సుధామునికి దారి పొడవునా ఎన్నో ప్రశ్నలు. నేను నా స్నేహితుడిని నోరు తెరిచి ఏది అడగలేదు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఎంతో బాధపడుతూ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఆందోళన నిండిన మనసుతో ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత సుధాముడు ఎంతో ఆశ్చర్యపోతాడు. తన పాత గుడిసె ఉన్న చోట ఒక పెద్ద రాజభవనం ఉంటుంది.
తన భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో దేవదూతల్లాగా మెరిసిపోతూ ఉంటారు. ఇవంతా చూసేసరికి సుధాముడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీకృష్ణుడు తనిచ్చిన పిడికెడు అటుకులను తిని తనకి కావలసిన సకల సౌకర్యాలను అనుగ్రహిస్తాడు. మనము మన కష్టాల గురించి దేవుడిని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మన భక్తిలో నిజాయితీ ఉంటే, మనం చేసిన పనులన్నీ కరెక్ట్ గా ఉంటే భగవంతుడు మనకి ఏది కావాలో దానిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి ఎంత కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా మనం చెయ్యాల్సిన పనిని సక్రమంగా చేస్తూ మన బాధ్యతలని చక్కగా నిర్వహిస్తూ ఉంటే మనకు అందాల్సిన ప్రతిఫలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంది తీరుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథని విన్న తర్వాత కూడా మీరు ఇంకా భగవంతుడి పట్ల అనుమానంతో వ్యవహరిస్తూ ఉంటే, మీ కష్టాలని ఆయనకి చెప్పుకోవటానికి అవకాశం లేదేమిటి అని బాధపడుతూ ఉంటే, మనం చేసే పనులలోనే భగవంతుడిని వెతుక్కోవచ్చు. మనం ఏదైతే పని చేస్తున్నామో దానిని పరిపూర్ణంగా నిజాయితీతో గనక చేశామనుకోండి, మనకు లభించే ఫలితం కూడా అంతే నిజాయితీగా మనకి వచ్చి చేరుతుంది. అన్ని ఉన్న వాళ్ళనే భగవంతుడు అనుగ్రహిస్తాడా? ఏమీ లేని వ్యక్తుల్ని భగవంతుడు పట్టించుకోడా అని కొంతమంది అనుమానంగా ఉంటారు. మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేసేయాలి. ఆ తర్వాత భగవంతుడి మీద మనం ఫలితాన్ని వదలాలి. అంతేకాని మనం చేయాల్సిన పనిని సరిగ్గా చేయకుండా భగవంతుడిని నిందిస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకి ఫలితం కూడా రాదనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చెప్పాడు భగవద్గీతలో. మీరు ఏదైతే పని చేస్తారో దానిని కరెక్ట్ గా చేయండి, ఆ తర్వాత ఫలితాన్ని నాకు వదిలేయండి అని చెప్పేసి. మన పాత పాట కూడా ఒకటి ఉంది చూసారా, కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు. అంటే ఏంటి? మనం చేయాల్సిన పనిని కరెక్ట్ గా మనం చేయటం మన కర్తవ్యం. ఆ తర్వాత చేయాల్సింది మనం కాదు, భగవంతుడు. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.